వైఎస్ఆర్ జిల్లాలో దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. మైలవరం మండలంలోని దుగ్గనపల్లె, నవాబుపేట రైతులు స్థానికులతో కలిసి పంట పొలాలను, ఇళ్లను పరిశీలించారు. జరుగుతున్న నష్టంపై లోకాయుక్త నివేదిక ఇచ్చిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీని ప్రణాళికాబద్ధంగా నిర్మించకపోవడం వల్లే పెద్ద ఎత్తున వరద వస్తోందన్నారు. బాధిత రైతులు ప్రజలకు ఫ్యాక్టరీ యాజమాన్యం శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇబ్బంది పడుతుంటే దాల్మియా మరో ఫ్యాక్టరీ నిర్మించాలనుకోవడం సరికాదన్నారు. ఇత్తనం వేసుకోవాలనే పరిస్థితి లేదు, అమ్ముకునేదానికి కొనేవాళ్ళు లేడు, కౌలుకి ఇచ్చే ఫ్రీగా ఇచ్చినా కూడా వేసుకునేవాడు లేడు. కాబట్టి మాకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోమంటే ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చారు. అయ్యా, ఇక్కడ 2 వంకలు ఉన్నాయి, పెద్ద వంకలు, నవాపేట వంక, దుగ్గనపల్లె వంక. ఈ మధ్యలో 2 చిన్న వంకలు వస్తాయి. వాటి ప్రవాహాన్ని అడ్డంగా దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం వల్లనే ఇదంతా కూడా ముంపుకు గురవుతుంది. ప్లాంట్ లొకేషనే తప్పు అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడము, లోకాయుక్త వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ రిపోర్ట్లో కూడా అధికారులు ఇచ్చిన రిపోర్ట్లన్నీ తీసుకొని, ఇది మా అభిప్రాయం కూడా ప్లాంట్ ఇక్కడ వరద ప్రాంతంలో పెట్టడం వల్లనే రైతులకు నష్టం జరుగుతుంది. ల్యాండ్ లొకేషనే తప్పు కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద కానీ మార్కెట్ వాల్యూ ప్రకారం కానీ నష్టపోయే ముంపు గురే భూములను దాల్మియా యాజమాన్యం కొనుగోలు చేయాలా, ఇది మా అభిప్రాయం. ఫైండింగ్స్